I hate love. I can't love. I can't live with you. నువ్వు నానే నమ్మకం ఏర్పడేదాకా మనం వెనక్కి తిరిగి వెళ్ళడం కుదరదు. రాత్రికి ఎలాగూ తాళి కట్టేది నేనేగా. నా ధైర్యం కోసం ఇప్పుడు కడితే తప్పేంటి? నీకు అసలు అబ్జెక్షన్ ఏంటి ధరణి? నా మీద నమ్మకం లేదా? ఎంత నమ్మకం ఉన్నా సాంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళడం నాకు నచ్చదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ధరణి, కోఆపరేట్ చెయ్యి. నేను ఇక్కడికి తీసుకొచ్చిందే నీ మెళ్ళో అమ్మవారి ముందు తాళి కట్టడానికి. అలా నేను మొక్కుకున్నాను కూడా. ఇప్పుడు అన్నమాట తప్పి వెళ్తే ఆ అమ్మవారికి అపచారం చేసిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ నా మాట విను. నన్ను తాళి కట్టని ధరణి. నో, నేను అస్సలు ఒప్పుకోను. ట్రై టు అండర్స్టాండ్ మీ ధీరజ్ ప్లీజ్. నా మనసుకి చాలా తప్పు అనిపిస్తుంది. ఏమీ తప్పు లేదు ధరణి. మనం ఎలాగూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా. ప్లీజ్ కాదనకు ధరణి, ప్లీజ్. నో ధీరజ్. ప్లీజ్ ధరణి, ప్లీజ్ నా మాట విని ధరణి. ధీరజ్ నా మాట విను. ధీరజ్ ప్లీజ్ 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 ధరణి నా మాట విను. ధరణి నేనే కదా పెళ్లి చేసుకోబోయేది. ప్లీజ్ ధీరజ్ ప్లీజ్. ధీరజ్ అయ్యో ప్లీజ్ ధరణి ప్లీజ్. ఇదేంటి ఇలా అయింది? ఇప్పుడెలా? ఈ రాస్కల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి మెడలో తాలి కట్టనివ్వకూడదు. అక్క, ధీరజ్ ఎక్కడా? ఇంట్లో లేడ్రా, ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. నేను వాడి కోసమే చూస్తున్నా. వాడితో ఏమైనా పనా? నంగనాచు ముచ్చట్లి కాపు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలీదంటున్నానుగా. అబద్ధం. అలా నువ్వనుకుంటే నేనేం చేయగలను? నీకు చెప్పకుండానే ధరణిని వాడు తీసుకెళ్లాడా? ఏంటి? వాడు ధరణిని తీసుకెళ్లాడా? అవునక్క, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ధరణిని బయటికి తీసుకెళ్లాడంట. అలాగా? నువ్వు చెప్పేదాకా వాడసలు అటు వెళ్ళాడు అన్నది కూడా నాకు తెలీదురా. ఆయన రాత్రికి పెళ్లి పెట్టుకొని ధరణిని బయటికి తీసుకువెళ్ళడం ఏంటి? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు శక్తి. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటించుకో. తెలిసి చెప్పకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. చెప్పి మర్యాద దక్కించుకో. ఎక్కడికి తీసుకెళ్లాడు?
ఏంటి నాకు తెలీదు అంటుంటే తెలుసు తెలుసు అని దబాయిస్తున్నావు. నువ్వు బెదిరించినా నాకు తెలియని విషయాలు నేనెలా చెప్పగలను? ఏమైందమ్మా? తనైతే నిన్ను దబాయిస్తుంది, ఎలా చెప్పను అంటుంది. ధీరజ్ ధరణిని ఎక్కడికో తీసుకెళ్లాడ్రా. విషయం ఈవిడ గారికి తెలుసని నా నమ్మకం. చెప్పమంటే ఏం తెలీదని అమాయకంగా చెప్తుంది. అరే నీకేమైనా తెలుసా? అవునా? ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? అక్క, మేము ఎన్నిసార్లు చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు చేస్తే తప్పకుండా ఆన్సర్ చేస్తాడనిపిస్తుంది. కాల్ చేయక్క. ఏమో, నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తాడని ఏముందిరా? చేస్తాడో లేదో తర్వాత, ముందు చెయ్యత్తా. చెయ్యక్క. లిఫ్ట్ చేయకపోతే డిస్కషన్ ఆపి ముందు చెయ్యత్తా. ఆ, ఆ, అక్క ఫోన్ చెయ్యి. చేస్తున్నారా? ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. స్పీకర్లో పెట్టత్తా. ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. ధీరజ్, నువ్వు ధరణిని తీసుకుని వెళ్ళావుంట కదా? నీ పక్కనే ధరణి ఉందా? అది మావయ్య, మరి మావయ్య, ఏంట్రా మరి ధరణి నీతో పాటు ఉందా లేదా? ధరణి ఇప్పుడు నా దగ్గర లేదు మావయ్య. అమ్మయ్యా, ఆహా, ఎంత బాగా అబద్ధం ఆడేవరా. బాగానే డెవలప్ అయ్యావురా. రే లేకపోవడం ఏంటి? నువ్వే ధరణిని ఇప్పుడే పంపిస్తాను, అర్జెంటుగా మాట్లాడాలని తీసుకెళ్ళావని శారద గారు నాకు చెప్పారు. అది నిజమే, కానీ ఇలా తీసుకొచ్చి అలా పంపించేశాను. ఇప్పుడు తను నాతో లేదు. నిజం చెప్పు ధీరజ్. నేను చెప్పేది నిజమేరా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే విన్నారుగా, వాడి దగ్గర లేదట. నో గుణ, నమ్మడానికి వీల్లేదు. వీడి మాటలు నమ్మలేవు. వెళ్ళి చూద్దాం పదా. పదండి. జనని, నీ దగ్గర శారదా నంబర్ ఉంది కదా? హా, ఉంది. ఒకసారి ఆవిడ కాల్ చేయి. హలో, ధరణి ఇంటికి వచ్చిందా అండి? ఇంకా రాలేదండి. వస్తే నాకు వెంటనే కాల్ చేయండి. అస్సలు డిలే చేయొద్దు. ధరణి ఏమన్నా ప్రాబ్లంలో ఉందా? తెలియదు కానీ కొంచెం డౌట్గా ఉంది. ధరణి వస్తే నాకు ఒకసారి వెంటనే ఫోన్ చేయండి. గుణ పద, వెళ్ళి చూద్దాం. పదండి. అయిపోయింది. మళ్ళీ ధీరజ్ ధరణిల పెళ్లి పేటాకులైపోయింది. హుసై, నువ్వు అసేయన్నా మూసేయన్నా జరగబోయేది ఇదే. వీళ్ళు అక్కడికి వెళ్ళి కలిస్తే మీ ప్లాన్ ఏంటో మొత్తం వెండి తెర మీద సినిమాలో తెలిసిపోతుంది. ఇంకే ఉంది, పెళ్లికి ముగింపు అని కాటు పడుతుంది.
కథ కంచికి, మనం వైజాగ్కి. శక్తి 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 హ! ఎక్కడికి ఈవిడ గారు సింగిల్ గా స్పీడ్ గా బయలుదేరింది? ఏదైనా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. ఈ మొగుడు పెళ్ళాలు ధరణిని వెతుక్కుంటూ బయలుదేరారేంటి? గుణాగారికి నిజం తెలిసిందా? కూతుర్ని కాపాడుకోవడానికి బయలుదేరారా? అందుకే ఆ ధీరజ్ ధరణిని బయటకు తీసుకువెళ్ళాడా? వాళ్ళ వెనకాలే ఈ కేశవగాడు వెళ్ళాడు. ఏం జరుగుతుందో ఏమవుతుందో. చిన్న తప్పు ఒప్పో నాకు తెలీదు, కానీ నా మనసుకి ఇదే కరెక్ట్ అనిపించింది. అమ్మ బాధ చూడలేకపోతున్నానురా. తను ఒంటరిగా ఎలా పోరాడాలో తెలియక నాన్న అవస్థ పడుతుంది. అందుకే నాన్నకు చెప్పేశాను, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాను. కానీ ఇప్పుడు ఎందుకు నాకు చాలా టెన్షన్గా భయంగా ఉందిరా. కానీ అలా నిజం చెప్పడం వల్ల ఏదో గుండెల్లో బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది. నేను అలా ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల నాన్న అమ్మ దగ్గరికి వచ్చి నిజం చెప్పమని నిలదీశాడు. అమ్మ కూడా ఇక తప్పదు అని చెప్పేసినట్టుంది. అందుకే అమ్మ నాన్న ధరణి బాలుని కలవడానికి వెళ్ళారు. వాళ్ళకి మేమే మీ పేరెంట్స్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఆశ్చర్యంలో మునిగి తేలుతూ ఉంటారు. కన్న తండ్రి కన్న తల్లి అని తెలిసి ఆశ్చర్యపోతూ మీరు మా కన్న తల్లిదండ్రులు కావడం ఏంటి అని అడుగుతారు. జరిగిందంతా చెప్తారు. విషయం ఎలాగో అలా గుణా గారు ప్రతాప్ గారికి తెలియజేస్తారు, కన్విన్స్ చేస్తారు. కాకపోతే సాక్ష్యాలన్నీ ఆయన ముందు పెడతారు. అంతా కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు నాన్న నన్ను వెతుక్కుంటూ వస్తారా? లేకపోతే నేనే వెళ్ళి నాన్నని కలవాలా? అమ్మా, ప్రతాప్ గారి వాళ్ళకి నిజం చెప్పగానే ప్రతాప్ గారు నాకు ఫోన్ చేస్తారు. ఎస్, తప్పకుండా ఫోన్ చేస్తారు. లేదా నా కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ ఎక్కడున్నా అంటూ ఫోన్ చేస్తే నేనే నాన్న కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్నేళ్ళ నాన్న లేని వెళితేని ఈ రోజుతో తీరిపోతుందనుకుంటున్నాన్రా. ఒక పక్క అమ్మని వదిలిపోతున్నందుకు బాధగా ఉంది, కానీ అమ్మ తన కన్న పిల్లలకి దగ్గర అవుతుందన్న తృప్తి, సంతోషం నాకు దక్కుతున్నాయిరా. ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత బాగుండేదిరా. తొందరపడి వెళ్ళిపోయావు. నిన్ను చూస్తుంటే బాధేస్తుందిరా, దుఃఖం పొంగుకొస్తుంది. నువ్వు లేని లోటే కదరా. నాన్నకి మనిద్దరం తన సొంత పిల్లలమని తెలిసినప్పుడు నీ గురించి నాన్న ఎంత బాధపడతాడు. తప్పకుండా కన్నీళ్లు కారుస్తాడు. ఆ రాక్షసుడు పాపం అభం శుభం తెలియని అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు.
కానీ ఆడపిల్ల జోలికెళ్ళిన ఏ రాక్షసుడు బతికి బట్టగట్టినట్టు ఏ పురాణం చెప్పడం లేదు. కాపాడండి, వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడండి. గుణ వారు స్వామి, మీరు మాట్లాడుతున్నది ఈ అమ్మాయి గురించేనా? ఈ అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్ళడం చూసారా? రాక్షసుడు తీసుకెళ్ళాడు. వెళ్ళి కాపాడుకోండి. మీరు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? ఈ అమ్మాయినే, వెళ్ళి కాపాడుకోండి. స్వామి ఎటువైపు తీసుకెళ్ళాడు? అటువైపు వెళ్ళాడు. అవునా, పదండి. పద. తల్లి కొడుకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు ముందు పుట్టి ఆ తర్వాత వాళ్ళు పుట్టారు. ఇద్దరే అబద్ధాలతో పుట్టవులు. ఎవరి గురించి జనని అనేది? ఇంకెవరు? మీ అక్కయ్య, మీ మేనల్లుడు గురించే. అబద్ధం ఏంటంటావు? ధరణి గురించి అన్నీ తెలిసినా వాడు నా దగ్గర లేదండవు. కొడుకు ధరణిని తీసుకెళ్లాడని తెలిసినా నాకేం తెలీదండవు. ఫోన్ చేయమంటే ఎంత టెన్షన్ పడిందో. చేసిందిగా. నాన్న, మీరు నేను ఫోర్స్ చేశాక తప్పక చేసింది. చేసిన తర్వాత ఎంత టెన్షన్ పడిందో చూసావు కదా. అంటే ధరణి గురించి ధీరజ్కి తెలుసంటావా? ఖచ్చితంగా తెలుసు నాన్న. లేదు, అలా ఎందుకు చెప్తాడు? అలా చెప్పడం వల్ల లాభం ఏంటి? అమాయకత్వం నటించడం, నీ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయడం కోసం. వాళ్ళ గురించి, వాళ్ళ బుద్ధుల గురించి నీకు తెలీదు గుణ. చెప్పినా కూడా నువ్వు నమ్మవు. మీ అక్క మీద నీకు పూర్తి నమ్మకం. కానీ ఆవిడ గారి బారిన పడి ఎన్నో విధాలా నష్టపోయిందాన్ని నేను. వాళ్ళ గురించి, వాళ్ళ స్వార్థం గురించి, పాపపు బుద్ధుల గురించి నాకు బాగా తెలుసు గుణ. వాళ్ళ కడుపు నిండా దుర్మార్గమే. వాళ్ళకి ధరణి మన కూతురు అన్న విషయం తెలుసు. ఏమంటున్నావు జనని? ధరణి ఎవరన్న సంగతి అత్తకు తెలుసు అంటుంది. నీకు ఈ విషయం ఎప్పుడు తెలుసురా? మీకు తెలిసిన తర్వాత నాకు తెలిసింది నాన్న. ఎలా? మీరమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం అమ్మమ్మ నాకు చెప్పింది. నాకు నీకు ముందే తెలుసు అనిపిస్తుంది. తెలియదు నాన్న. తెలియకుండానే బ్రేస్లెట్ ప్రెజెంట్ చేసావా? మధు విషయంలో ఎలా ఫీల్ అయ్యానో తన విషయంలో కూడా అలాగే ఫీల్ అయ్యాను నాన్న. ఎందుకో ఎక్కువ ఎఫెక్షన్ కలిగింది. అందుకే అలా బ్రాస్లెట్ ఇవ్వాలనిపించింది. వాడికి ఎప్పుడు తెలిసిందనే విషయం ముఖ్యం కాదు. మీ అక్కకి తెలియడమే మనకి నష్టం తలపెట్టిందని నాకు డౌట్. అక్కకి నిజం తెలిస్తే నాతో చెప్పకుండా ఎందుకు దాస్తుంది? మనకేం నష్టం చేయాలని చూస్తుంది? మన సొంత కూతురని తెలుసు కాబట్టి, డబ్బు మీద విపరీతమైన ఆశ ఉన్నవాళ్ళు కాబట్టి. ఆ ధీరజ్ ధరణి వెనకాల పడి ధరణి ప్రేమించేలా చేసుకొని పెళ్లి దాకా తీసుకొచ్చాడు. నీకు అసలు నిజం చెప్తే ఆ ధీరజ్ విషయంలో అంతో ఇంతో అడ్డు చెప్తా. నీ కూతురుగా ధరణిని ధీరజ్కి ఇవ్వడానికి ఇష్టపడవని. వాళ్ళు ప్రేమించుకున్నారనే అక్క వాళ్ళ పెళ్లికి తొందరపడిందని నాకు అనిపిస్తుంది. నాన్న, ఇప్పుడు అభిప్రాయాల గురించి డిస్కషన్ వద్దు. ముందు ధరణి ఎక్కడుందో తెలుసుకుందాం. పదండి. నానా, అడుగు ధీరజ్ గాడు. రేయ్, ఎక్కడ్రా ధరణి?
తన్ని నువ్వే తీసుకొచ్చావు కదా. అయ్యో మావయ్య, కలిసి రావడం నిజమే మావయ్య. అమ్మవారికి దండం పెట్టుకోవడానికి పిలుచుకొచ్చా. ఆ తర్వాత ధరణిని ఇంటికి వెళ్ళమని నేను ఇంటికి బయలుదేరాను. అప్పుడే మీ ఫోన్ వచ్చింది. మొత్తం మీకు చెప్పాను కదా, ఒకవేళ వస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. అంతే మావయ్య. అసలు ఏమైంది మావయ్య? మీరెందుకు ధరణి గురించి అంత టెన్షన్ పడుతున్నారు? ఈ పాటికి తను ఇంటికి వచ్చే ఉంటుంది కదా. ఇంకా ఇంటికి రాలేదు. అవునా? వెళ్ళి చాలాసేపు అయిందే. అసలు ఇంకా వెళ్ళకపోవడం ఏంటి? రేయ్! ఏంటో అనే దానికి కారణం నాకు తెలియాలి. మర్యాదగా ధరణి ఎక్కడుందో చెప్పు. నిజంగా నాకు తెలియదు. తెలియదంటావేంట్రా? అయ్యో, నిజంగా నాకు తెలీదు. తెలిస్తే నేను ఎందుకు చెప్పను? ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి. కొట్టద్దంటావేంట్రా రాస్కెల్? నిజం చెప్పేదాకా నేను వదిలిపెట్టేది లేదు. వీడికి ఖచ్చితంగా తెలుసు నాన్న. రేయ్ చెప్పరా, చెప్పు. ధరణి ఎక్కడా చెప్పు. అయ్యో, దేవుడి మీద ఒట్టు మావయ్య, నిజంగా నాకేం తెలీదు. జనని, వీడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ధరణి ఈ చుట్టుపక్కల ఎక్కడుందో ఇంటికి వెళ్తే కనబడుతుందేమో. చూద్దాం పదండి. అయ్యో గుణ, వీడి మాటలు ఇప్పుడు నమ్ముతున్నావా? కొడితే మాత్రం వాడేదైనా చేసుంటే చెప్తాడా? మనకు ధరణి కావాలి. తను దొరికితేనే గాని మనకు అన్ని విషయాలు తెలియవు. ఓ క్లారిటీ రాదు. ముందు వెతుకుదాం పదండి. వీడు చెప్పినా వినిపించుకోకుండా ఆ ధీరజ్ ధరణీల వెంట తుపాకీ తీసుకుని బయలుదేరాడు. వీడే ధీరజ్ని కాల్చాడా లేక వాళ్ళిద్దరూ వీడిని చావగొట్టారో అర్థమై చావట్లేదు. మొండిగట్టం. చెప్తే వినడు, వాడికి తోచి చావదు. ఒరేయ్, ఫోన్ లిఫ్ట్ చేసి చావరా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంత బిజీగా ఏం చేసి చేస్తున్నావురా? ఒక్కసారి ఫోన్ తీ. టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నా. నువ్వు ధరణిని పెళ్లి చేసుకోలేదా? పెళ్లి కాలేదు, అటు పైకి పంపలేదు. ధరణిని చూస్తూ నేను తాళి కట్టలేకపోయాను. ధరణి ఎక్కడుందిరా?